ఫస్ట్ మనము అనకొండా డిస్ట్రిబ్యూషన్ అని సెర్చ్ చేయాలి గూగుల్లో. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అనకొండా డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ అన్నది మనకి డ్రాప్ డౌన్ కూడా కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి లింక్స్ వస్తాయి. ఫస్ట్ లింక్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ విండోస్కి, మ్యాక్కి కానీ ఇంకా వేరే కానీ ఇన్స్టాలేషన్ కానీ కింద ఆప్షన్ చూపిస్తుంది. మనం విండోస్ కవర్ డైరెక్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయొచ్చు. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి కింద డౌన్లోడ్ అవుతున్నట్టు ఐకాన్ కనబడుతుంది క్రోమ్లో. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అక్కడ 2 minutes 3 minutes అని చూస్తుంది. వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్, ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఐ అగ్రీ. మనము అందరు యూజర్స్ సిస్టమ్స్ యూజ్ చేయాలి అనుకుంటే ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏ లొకేషన్ అయితే ఉందో మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, లేకుంటే అదే లొకేషన్ ఏదైతే సిస్టమ్ చూస్తుందో చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. కంప్లీటెడ్ అని కనబడుతుంది. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడతో మీ అనకొండా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి సక్సెస్ అయింది అని ఇన్స్టాలేషన్ సక్సెస్ అని బ్రౌజర్లో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఓపెన్ అవుతుంది. మనం యాప్స్లోకి వెళ్ళి, విండోస్ యాప్స్లోకి వెళ్ళి అనకొండా నావిగేటర్ అని క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. మనం ఇన్స్టాల్ చేసిన అనకొండాలో ఏవైతే టూల్స్, జూపిటర్ నోట్బుక్, ఇంకా వేరే టూల్స్ ఏవైతే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయో అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జూపిటర్ నోట్బుక్ ఉంటుంది. పైచార్మ్, మీకు ఇంకా ఏమైనా కావాలంటే మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ ఉపయోగపడే టూల్స్ అన్నీ కూడా, ఆర్ స్టూడియో అన్నీ కూడా ఇక్కడ స్పైడర్, మీకు ఏవి కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి.